మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానిందాము. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడినడలా నేను దాన్ని క్షమించుదును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా గారు పరిశుద్ధాత్మను ద్వారా దేవుని వాక్కులు రాస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని మాటలు ఏ విధముగా ఉన్నాయంటే హెచ్చరికకు కారణముగా ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధానములో ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేశము గూర్చి ఇక్కడ వ్రాయబడినాయి. ఆయన అంటూ ఉన్నాడు, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండు యత్నించుచున్న ఒకడు మీకు కనబడినడలా. అంటే ప్రతి సందులోనూ, ప్రతి మార్గములోనూ ఆ దేశములో ఎవరైనా దేవునికి నమ్మకముగా, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించేవారు ఒకరైనా ఉంటే ఆ దేశాన్ని నేను క్షమిస్తానని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇక్కడ మనము గ్రహించవలసింది ఏమిటంటే, యెరూషలేము దేశములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను ఉల్లంఘించారు. దేవుని మాటను నిర్లక్ష్యము చేసి ఇష్టానుసారమైన మార్గాల వైపు వెళ్ళి దేవుని కార్యాలను మర్చిపోయి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆయనకు కోపము రేపుతున్నారు. క్షమించలేని విధముగా వారి జీవితాలు ఉన్నవి. గనుక దేవుడు అంటూ ఉన్నాడు, ఒకరైన నమ్మకముగా ఉన్నవారు, న్యాయముగా ఉన్నవారు కనబడితే ఆ దేశానికి క్షమాభిక్షణను పెడతానంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మన కుటుంబాలను బట్టి, మనలను బట్టి దేవుడు మాట్లాడుతున్నారు. నమ్మకాన్ని ఆయన చూస్తాడండి, న్యాయ ప్రవర్తన ఆయన చూస్తాడండి. సొంత ఆలోచనలు, సొంత మాటలు, సొంత తెలివితేటలు, దేవుని వ్యతిరేకిస్తున్న తలంపులు, దేవుని సందులో లోబడనొల్లని పరిస్థితులు గుండా వెళితే క్షమాపణ అనేది రాదని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. గనుక లోబడే జీవితం కలిగి ఉందాము. యెరూషలేమును దేవుడు శిక్షించటానికి, ఆ ప్రజలను బానిసలుగా పరాయి దేశానికి వెళ్ళిపోవడానికి వారు కారణమైతే ఈ ఉదయకాల సమయంలో దేవుని ఒకవేళ ఆయా రీతిలకు ఎదిరిస్తున్నావేమో, నిర్లక్ష్యము చేస్తున్నావేమో, గర్విస్తున్నావేమో, మరొకసారి పరిశీలన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఆలోచించండి. ఒకప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలాగుంది, ఇప్పుడు ఏ విధముగా మనం నడుస్తున్నాం? దేవుడు న్యాయము చేసేవాడు, ఆయన న్యాయకర్త ఉన్నాడు. మరి నీతి న్యాయమును జరిగించి దేవుని సందులో లోబడుతున్నామా లేదో ప్రశ్నించమని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు. యెరూషలేము మీదకు ఉగ్రత రాకముందే హెచ్చరిక చేస్తున్నావు. ఒకరున్నా క్షమిస్తానంటున్నావు, ఒకరున్నా కాపాడుతానంటున్నావు. మా జీవితాల్లో కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయన. ఈనాడు తండ్రి లోకములో కలిసిపోవలసిన బ్రతుకులను వేరుపరిచి మీ రక్తముతో నాయన మమ్మల్ని కొని మోచించి నీ బిడ్డలుగా స్వీకరించావు. నీకు స్తోత్రములు. మేము లోబడే బిడ్డలుగా ఉండటానికి కృపనిమ్మని, ఎవరైనా కష్టం, బాధలు, ఇబ్బందులు ఉంటే వారికి కొనుకు సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.